ఫోన్‌పే నుండి మరొకటి కరోనా వైరస్ ఇన్సూరెన్స్. ఇది జస్ట్ మనం 400 ఉంది. 400 కూడా లేదు. 390 వరకు ఉంది. నేను ఆల్రెడీ చేశాను. బజాజ్ అలయన్స్ జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ, బజాజ్ ఫైనాన్స్ సంబంధించిందే. సో, వాళ్ళ దగ్గర నుంచి ఇది చాలా బెటర్ అంటుంది. జస్ట్ నేను 390 ఎంతో కట్టాను. 390 కడితే 50,000 1 ఇయర్‌లో కరోనా వస్తే 50,000 మనకిచ్చేలా ఇది ఇన్సూరెన్స్ ఉంది. సో, చాలా అంటే చాలా బెటర్‌గా ఉంది. 50,000ది కాకుండా 1,00,000 ఉంది, 10,00,000 కూడా ఉంది. సో, కరోనా వస్తే మనకు హాస్పిటల్ ఖర్చులకు మనం ఏదంటే దానికోసం ఇచ్చేందుకు ఈ కంపెనీ మనకు బజాజ్ ఫైనాన్సే ఉంది. ఫోన్‌పేలో బజాజ్ ఫైనాన్స్ కంపెనీ సంబంధించింది మనకు పాలసీ ఉంది. సో, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎంత బాగుందంటే ఇంత తక్కువ అమౌంట్‌తో అంత అంత పెద్ద కవరేజ్ అవ్వడం చాలా బెటర్ నాకు తెలిసి. చాలా అంటే చాలా బెస్ట్. బెస్ట్ అంటే బెస్ట్ ఉంది. సో, ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నాను చూడండి ఒకసారి, నాది పాలసీ నెంబర్ ఉంది. ఇక్కడ సమ్ ఇన్సూరెన్స్ 50,000 ఉంది. కవరేజ్ స్టార్టింగ్ డేటు 24/4 నుంచి ఇక్కడ ఉంది. సో, చూడండి 396 రూపీస్ పే చేశాను నేను ఇన్సూరెన్స్ కవరేజ్. సో, 396కి 50,000. సో, కరోనా వచ్చిన వాళ్ళకే, ఓన్లీ కరోనా వచ్చిన క్యాండిడేట్స్కి మాత్రం వస్తే దానికి సంబంధించిన హాస్పిటల్ బిల్స్ అలాంటివి చూపిస్తే మనకు డైరెక్టు దీనికి సంబంధించిన పేపర్స్‌తో మనం డైరెక్టు వెళ్ళి మన బజాజ్ ఫైనాన్స్ దాంట్లో తెలుసు కదా, దాంట్లో చూపిస్తే సరిపోతుంది. మన పాలసీ నెంబర్ చూపిస్తే సరిపోతుంది. సో, ఇండియాలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఫోన్‌పేలో ఉంది. జస్ట్ 396 రూపీస్ అంటే 400 రూపీస్‌కి 400 రూపీస్‌లో మనకు మొత్తం ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. సో, అంత బాగుంది. సో, ఎవరన్నా మీరు అప్లై చేసుకోండి. సో, చాలా బెటర్ అంటే బెటర్ ఆపర్చునిటీ ఇది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. సో, చూడండి ఇది కంపెనీతోనే వచ్చింది. మీరు అప్లై చేసిన తర్వాత మీ ఈమెయిల్‌కి డైరెక్ట్ మెసేజ్ వస్తుంది. మీకు పీడిఎఫే వస్తుంది. ఆ పీడిఎఫ్‌ను మీరు ఒక 2 జిరాక్సులు తీసుకొని మీ దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. సో, పాలసీని అది పెట్టుకోకపోయినా మీ డైరెక్ట్ ఆల్రెడీ ఫోన్‌పేలో అది ఉంటుంది. మీరు ఇన్సూరెన్స్ చేసిన డబ్బులతో కట్టింది మొత్తం ఉంటుంది. సో, అది బెటర్. అది ఉంటే బెటరే, ఇది ఉన్నా బెటరే. సో, చాలా అంటే చాలా బెటర్. ఫోన్‌పేలో కరోనా వైరస్ ఇలాంటి టైంలో మనకి ఇన్సూరెన్స్ ఉండడం, అదే 50,000 ఇన్సూరెన్స్ ఉండడం అంటే చాలా బెటర్ అంటే బెటర్ ఆపర్చునిటీ.